వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారు రాసిన గిరిజా కళ్యాణం అనే నవల 6వ భాగానికి స్వాగతం. మిగిలిన భాగాలన్నీ గిరిజా కళ్యాణం పేరుతో ప్లేలిస్ట్ లాగా చేసున్నాయి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్స్లో కూడా పెడతాను, అది చూడండి. గిరిజ ఆయన వైపు తిరిగింది. గండు మీనాల్లాంటి ఆ కళ్ళు వెడల్పయ్యాయి. ఆ ముఖం 1000 మెరుపుదాడులు తిన్నట్టుగా విభ్రమంగా చూస్తోంది. ఇంత ఆశ్చర్యకరమైన సంగతి ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదన్నట్టుగా ఎర్రటి పెదవులు విడివడి విచిత్రంగా చూస్తున్నాయి. నోట మాట రానిదానిలా, రెప్పవేయడం మర్చిపోయిన దానిలా అలాగే నిలబడి గిరిజ ఆయన వైపే చూస్తోంది. గిరిజ ఆశ్చర్యాన్ని గమనిస్తూ నెమ్మదైన స్వరంతో అయినా ఖచ్చితంగా దృఢంగా ఆయన తన అభిప్రాయం వివరించారు. గిరిజ, విధి విచిత్రంగా మన ఇద్దరికీ పరస్పర గౌరవాభిమానాలు కలిగేట్టు చేసింది. నీ కోసం నేనేది చేసినా, నా కోసం నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది మన ఆత్మీయత ఇంకా బలపడినట్టే ఉండాలి. నువ్వు ఆడపిల్లవి. నా అనే అండదండలు లేకుండా ఈ ప్రపంచంలో మసలటం ఎంత కష్టమో నీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. చందుకి నిన్ను భార్యగా చేయాలని ఎందుకనుకుంటున్నానో చెప్పనా? ఇలా కూర్చో. నీకు నేను మొదటి నుంచి వాడి విషయం అంతా చెబితే నేను ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చానో నీకు అర్థమవుతుంది. కూర్చో అన్నారు. గిరిజ కూర్చుంది. ఆయన కూతురు దగ్గర నుంచి ప్రారంభం చేసి చందు బాల్యం నుంచి పెరగడం, పెళ్ళి వద్దండం, చివరికి తను అంత గొడవ చేస్తే నిన్న పెళ్ళికి ఒప్పుకోవడం వరకు ఎలాంటి దాపరికం లేకుండా అంతా చెప్పేశారు. చివరిగా నిట్టూరుస్తూ అన్నారు, వాడు అందరి పిల్లల్లా పెరిగితే నాకు ఈ పెళ్ళి సమస్య అవ్వకపోయేది. చిన్నప్పటి నుంచి ఎక్కడ ఒంటరివాడవుతాడోనని ఆ స్నేహితులతో కలపటం వల్ల ఇప్పుడు వాడి జీవితానికే వాళ్ళు పెద్ద అడ్డుగోడ అయ్యి కూర్చున్నారు. వాడిని సరిదిద్దాలంటే నీలాంటి సహనం, ధైర్యం కల అమ్మాయే కావాలి. నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పాను. నువ్వు బాగా ఆలోచించుకో. నేను చెప్పినంత మాత్రాన నా మాట వినాలని లేదు. ఇందులో నీకేదైనా అబద్ధం కనిపించినా, ఆమోదయోగ్యంగా లేకపోయినా నిర్మోహమాటంగా నాకు చెప్పవచ్చు. నువ్వు ముఖాముఖి చెప్పలేకపోతే సాయన్నతో నేను ఊరు వెళ్ళిపోతాను అని కబురు చేయి. నాకు అర్థమైపోతుంది. నీ అయిష్టానికి అదే సమాధానం అనుకుంటాను అన్నారాయన. సాయన్న వచ్చాడు. అయ్యగారు, డాక్టర్ గారు వచ్చారు అని చెప్పాడు. రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. సాయన్న కత్తి తెచ్చి కొబ్బరి బొండాలు తాగమని ఇస్తున్నాడు. రవి తాగుతున్నాడు. గిరిజ శిల్పంలా అక్కడే కూర్చుండిపోయింది. ఇంతలో రవి వచ్చి వెనక నుంచి కళ్ళు మూశాడు. గిరిజ రవి చేతులు తడిమింది. రవి పక్కపక్క నవ్వుతూ అక్క ముందుకొచ్చి నిలబడ్డాడు. చేతులు పట్టుకుని అతని వైపే చూస్తోంది. గిరిజకి రాజగోపాలరావు గారి మాటలే గుర్తొస్తున్నాయి. రవిని చదివిస్తాను. ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది కావాలంటే అది చదివిస్తాను. గిరిజ రవిని అడిగింది. రవి, నువ్వు చదువుకుంటావా? ఎందుకు చదువుకోనక్క? ఏం చదువుతావు? డాక్టరా, ఇంజనీరా? రవి ముఖం ఒక్కసారి మతాబులా వెలిగిపోయింది. అక్క, నిజంగా నాకు చదువు చెప్పిస్తావా? నేను కాదురా, ఆ భగవంతుడే ఒక మార్గం చూపిస్తున్నాడు అంది గిరిజ. అక్క, నేను మెడిసినే చదువుతాను. ఒక్క క్లాస్ కూడా తప్పను. ఒక్కరోజు కూడా స్కూల్ మానను. నాకు తెలుసు రవి, చదువు మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో. గిరిజ ఆలోచనగా అంది. తన కళ్ళ ముందు సుందరమైన కళ గూడు కట్టుకుంటోంది. రవి పెద్దవాడై డాక్టరై తన దగ్గరికి వస్తున్నాడు. గిరిజక్క, నేను డాక్టర్నయ్యాను. ఇదంతా నువ్వే కదూ చేసింది అంటూ. ఈ సుందర స్వప్నం నిజమవుతుందా? రాజగోపాలరావు గారు మంచం మీద పడుకుని ఉన్నారు. సాయన్న ఆయనకి మందు తెచ్చిచ్చాడు. మంచినీళ్ళు ఇస్తూ జేబులో నుంచి ఒక ఉత్తరం కూడా తీసిచ్చాడు. గిరిజమ్మ గారు మీకు ఇవ్వమన్నారండి అన్నాడు. ఆయన ఆ ఉత్తరం తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన గిరిజతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కంటికి గిరిజ కనిపించలేదు. రాత్రి భోజనం చేయలేదని, ఆకలిగా లేదని అందని సాయన్న చెప్పాడు. ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరకు రవి ఒక్కడే వచ్చాడు. అక్క గదిలోనే టిఫిన్ తింటోందని చెప్పాడు. ఆయన రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు. ఎంత ఆలోచించినా తనకు తోచిన నిర్ణయం సబబైందిగానే కనిపిస్తోంది. కానీ గిరిజ ఒప్పుకోవాలి. గిరిజ అభిప్రాయం కోసం వేచి చూస్తున్నారాయన. సాయన్న మందిచ్చి వెళ్ళిపోగానే ఉత్తరం తీసి చదివారు.
అది చదువుతున్న కొద్దీ ఆయనకి సంతోషం, బాధ రెండూ కలిగాయి. అందులో గిరిజ ఇలా రాసింది: బాబుగారు, మీరు చెప్పిన మాట గురించే ఆలోచిస్తున్నాను. మీకేమని సమాధానం ఇవ్వాలో తోచడం లేదు. నాకు 2 విధాలుగా అనిపిస్తోంది. అదృష్టం ఒకే ఒక్కసారొచ్చి తలుపు తడుతుందిట. ఆ తలుపు తీయటానికి ఏమాత్రం ఆలస్యం చేసినా అలిగి వెళ్ళిపోతుందంటారు. అందుకే ధైర్యవంతులు ఏదైనా మంచి అవకాశం వస్తే వెనక ముందు చూడకుండా దాన్ని అందుకుంటారు. మీరు నన్ను పదే పదే చాలా ధైర్యం గలదానినని అంటున్నారు. నా ధైర్యానికి అది పరీక్షగా నిలిచింది. మీరు చెప్పిన విషయానికి వెంటనే ఒప్పుకుని నా ధైర్యాన్ని, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మరీ మరీ అనిపిస్తోంది. కానీ ఇది మరే విషయమన్నా అయితే నేను ఎలాంటి సందేహం లేకుండా వెంటనే అంగీకరించి ఉండేదాన్ని. కానీ ఇది పెళ్లి విషయం. నా దృష్టిలో పెళ్ళి అంటే అదొక పవిత్రమైన బాధ్యత. నేనే కాదు, ప్రతి యువతి యువకుడు అలాగే భావించాలి అనుకుంటాను. ఎందుకంటే అనాగరికత నుండి మానవుడు ఎదిగి ఈ నాగరికతని సృష్టించుకున్నాడు. తన స్వేచ్ఛకి తానే హద్దులు ఏర్పరచుకున్నాడు. ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా ఉండేందుకు తను కొన్ని నియమాలు సృష్టించుకున్నాడు. అందులో ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే ఈ పెళ్ళి మానవ మనుగడకి ఎంతో ఆరోగ్యమైనదిగా భావించి దీన్ని ఆచారం చేశారు. పెళ్లి పట్ల గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవి రావని నా అభిప్రాయం. పెళ్లి చేసుకునే ప్రతి వ్యక్తికి పెళ్లి పట్ల ఎనలేని గౌరవం ఉండాలి. అవతలి వ్యక్తిని తన స్వార్థంతో బాధించకూడదు. ఆనందం పొందడం కంటే ఇవ్వటమే ప్రధాన కర్తవ్యమని భావించాలి. మనలో చాలామందిని చూశాను. వాళ్ళు పెళ్ళెందుకు చేసుకుంటారో తెలియదు. బందిల దొడ్డులో పశువుల్లా కుమ్ములాడుకుంటారు. ఎంతో అపురూపంగా ఆనందంగా గడపవలసిన జీవితాన్ని అర్థం లేని కలతలతో వృధా చేసుకుంటారు. నా మనసు విప్పి ఇలా నిర్మొహమాటంగా మీకు చెప్పడంలో తప్పు లేదనే భావిస్తున్నాను. బాబుగారు, నా దృష్టిలో పెళ్ళంటే ఒకరి జీవితంలో మరొకరు విడదీయలేని బంధంలా ముడిపడిపోవాలి. ఎవరి వ్యక్తిత్వం వాళ్లకున్నా ఇద్దరి అభిప్రాయాలు పాలు నీళ్లలాగా కలిసిపోవాలి. ఇద్దరూ సంతోషంగా ఉండి బంధువులకి, స్నేహితులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. అన్యోన్య దాంపత్యం గల ఇల్లు శాంతి నిలయంలా ఉంటుంది. అలాంటి నిలయం నిర్మించుకోవడానికి నాకు కాబోయే భర్త నాకు మనస వాచ సాయపడాలి. పెళ్లి పట్ల నాకున్న ఉద్దేశాలివి. మరి చంద్రశేఖరం అభిప్రాయాలేమిటో నాకు తెలియవు. మీరు చెప్పిన ఈ పెళ్ళి ఒక ఇష్టంగా కంటే ఒక బాధ్యతగా స్వీకరించాల్సిన పరిస్థితి ఇది. అన్నిటికంటే నాకు రవి భవిష్యత్తు ముఖ్యం. రవి జీవితం నిలబెట్టడంలో మీరు నాకు సాయం చేస్తున్నప్పుడు చంద్రశేఖరం భవిష్యత్తు చక్కదిద్దడంలో నాకు చేతనైన సాయం మీకు నేనెందుకు చెయ్యకూడదు అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే మీరు ప్రతిపాదించిన ఈ సలహా అంగీకరించాలని ఎంతగా ఉందో తిరస్కరించాలని కూడా అంతగానూ ఉంది. ఎందుకంటే చంద్రశేఖర్ని భర్తగా ఊహించుకునే ముందు అతనికి భార్యగా నా అర్హతలేమిటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటే అనుమానమే కలుగుతోంది. నా గురించి నేను తక్కువగా ఆలోచించే అభిమానహీనురాలిని కాదు. అలాగని నన్ను మించి నా స్వశక్తిని ఎక్కువగా అంచనా వేసుకునే అహంభావిని కాదు. చంద్రశేఖర్కి భార్య కాగల అర్హత నాకుందో లేదో నిర్ణయించవలసింది మీరు. మీకు నా విషయంలో సంతృప్తిగా ఉంటే మీరు నా మీద పెట్టబోయే ఈ కర్తవ్యాన్ని సాయశక్తులా నిర్వర్తిస్తానని మీకు నేను మాటిస్తున్నాను. నా మనసులో ఉన్న సందేహాలన్నీ మీ ముందు పెట్టాను. అనుభవజ్ఞులుగా, పెద్దలుగా మీరే మీ నిర్ణయం తెలపండి. మీ నిర్ణయం శిరసావహిస్తాను. ఇట్లు గిరిజ. ఆయన ఉత్తరాన్ని 1కి 4 సార్లు చదివారు. ఆ ఉత్తరంలో ఆయనకి గిరిజ వ్యక్తిత్వం సుస్పష్టంగా అర్థమవుతోంది. గిరిజ అందరిలాంటి ఆడపిల్ల కాదు. మంచి చెడులు సునిశితంగా నిర్ణయించే తెలివితేటలు ఉన్నాయి. అభిమానం ఉంది, కానీ వినయశీలి. ధైర్యం ఉంది, కానీ అది నివురుగప్పిన నిప్పులా బయటకి కనిపించదు. ఆయన ఉత్తరం పట్టుకుని గిరిజ గదిలోకి వచ్చారు. గిరిజ కిటికీ దగ్గర నిలబడి బయటకి చూస్తోంది. గిరిజ అంటూ పిలిచారు. వెనక్కి తిరిగి చూసింది. ఆయన చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూసింది. ఆ కళ్ళు ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి. అప్పుడు అన్నారాయన, గిరిజ, ఈ ప్రపంచంలో చందుకి భార్య కాగలిగిన ఆడపిల్లెవరైనా ఉంటే అది నువ్వే. నేను ప్రధానం ఏర్పాటు చెయ్యబోతున్నానని చెప్పటానికి వచ్చాను. గిరిజ ఆయన దగ్గరికి వచ్చింది. నా నిర్ణయం సరైనదేనని నువ్వు కూడా ఒప్పుకుంటావు అన్నారాయన. గిరిజ ఆయన పాదాలకి నమస్కరించింది. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అంటూ దీవించారు. గిరిజ లేచింది. బాబుగారు,
రవి భవిష్యత్ గురించి మాటిచ్చారు నాకు. నేను అన్న మాట ఎప్పుడూ తప్పను. ఆ సంగతి నీకే తెలుస్తుంది అన్నారాయన. మీరు నిజంగా ధర్మాత్ములే. అంత మాట ఎప్పుడూ అనకు. నీ మనసులో కూడా అనుకోకు. నేను నీకు ధర్మకార్యంగా ఏదీ చేయటం లేదు అన్నారాయన. గిరిజ నవ్వింది. ఆ నవ్వు మెరుపు మెరిసినట్లుగా ఉంది. పావుగంట అనంతరం రాజగోపాలరావు గారు శేషారత్నానికి ఫోన్ చేశారు. శేషు, పెళ్లి కూతురు కుదిరింది. ప్రధానం రేపే. పురోహితుడికి కబురు చేశాను. నువ్వు తప్పకుండా రావాలి. ఎక్కువ మందిని పిలవడం లేదు, మనమే అన్నారాయన. పెళ్లి కూతురు కుదిరిందా? ఎవరమ్మాయి? శేషారత్నం ఆతృతగా అడిగాడు. అదంతా సస్పెన్స్. అప్పుడే నీకేం చెప్పను. నీకే కాదు, ఎవ్వరికీ చెప్పటం లేదు. చివరికి చందుకు కూడా. ఎందుకబ్బా అంత రహస్యం? అదంతే అన్నారాయన. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో సందడి ప్రారంభమైంది. ఫోన్లు మోగాయి. రాజగోపాలరావు గారి పురమాయింపుల మీద నౌకర్లు పరుగు తీస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరింది అనగానే చందు తాతగారిని అడిగాడు. ఎవరా దురదృష్టవంతురాలు? పేరేంటి తాతయ్య? ఛత్ నోర్మయ్, దురదృష్టవంతురాలా? ఇలాంటి అపశకనం మాటలు ఇంకెప్పుడు నా ముందు మాట్లాడకు. ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు కాదురా, అదృష్టవంతురాలు, మహర్జాతకురాలు అన్నారు. చందు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతనికి ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా జాలి కలిగింది. పాపం అనిపించింది. మర్నాడు సాయంత్రం అయింది. పురోహితుడు వచ్చాడు. శేషారత్నం భార్య, డాక్టర్ గారు భార్య, మరో ముఖ్యమైన మిత్రులు 4 వచ్చారు. సూరి భార్య కూడా వచ్చారు. నౌకర్లు కావలసిన సరంజామా అంతా సిద్ధం చేశారు. చందు తాతగారు చెప్పిన టైంకి రెడీ అయ్యి కిందకొచ్చాడు. అంతా సిద్ధమైంది. ఇక పెళ్లి కూతురు రావడమే తరువాయి అన్నాడు పురోహితుడు. ఇంకో 10 నిమిషాలుందిగా, ఆ టైంకి ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నారు రాజగోపాలరావు గారు. 5 నిమిషాలు గడిచాయి. మిగతా వాటిలో 3 నిమిషాలు కూడా జరజరా పాకుతున్నాయి. పెళ్లి కూతురు ఇంకా రాలేదు పురోహితుడు అన్నాడు. శేషారత్నం ఆదుర్దాగా చూస్తున్నాడు. చందుకి మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇది తప్పిపోతే ఇక ఏదో ఒక వంకతో తోసిపారేయచ్చు అనుకుంటున్నాడు అతను. రవి అక్కడే కూర్చున్నాడు. సాయన్ వచ్చాడు. అతని వెంట గిరిజ మెట్లు దిగొచ్చింది. గిరిజని చూడగానే రాజగోపాలరావు గారు రామ్మా రా అంటూ పిలిచారు. గిరిజ హాల్లోకి వచ్చింది. ఇలా కూర్చో అంటూ చందుకి ఎదురుగా ఉన్న సోఫా చూపించారు. ఆమె కూర్చుంది. రవి లేచొచ్చి అక్క సోఫా వెనకగా నిలబడ్డాడు. రాజగోపాలరావు గారు పురోహితుడిని ఉద్దేశించి, ఇక కానియండి మీ కార్యక్రమం అన్నారు. ఎలా? పెళ్లి కూతురు రాందే అన్నాడాయన. పెళ్లి కూతురు వచ్చింది, ఇదిగో చందుకి ఎదురుగా కూర్చుంది అంటూ గిరిజన్ చూశారు. ఏమిటి అంటూ అందరూ ఒక్క క్షణం దిగ్భ్రమగా చూశారు. ఏమిట్రా ఈ అమ్మాయా అన్నాడు శేషారత్నం. అవునరా, గిరిజని దేవుడు నా దగ్గరికి పంపించాడు. ఇదంతా దైవ సంకల్పమే. చందు సోఫాలో నుంచి చటుక్కున లేచాడు. అతని ముఖం కందగడ్డలా అయ్యింది. తాతయ్య అన్నాడు. రాజగోపాలరావు గారు మనవడి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేశారు. చందు, లేవకు, కూర్చో. పెళ్లి కూతుర్ని నువ్వు చూడనవసరం లేదని నన్నే ఎన్నిక చేయమని చెప్పావు. నాకు నచ్చిన పిల్ల మెడలో తాళి కడతానని వాగ్దానం చేశావు. ఆ మాట మర్చిపోకు. కానీ చందు చెప్పలేని భావావేశంతో తడబడ్డాడు. పురోహితుడి మంత్రాలు ప్రారంభమయ్యాయి. ఆయన వచ్చి చందు చేతిలో తాంబూలం పెట్టాడు. రావుగారు అందించిన ఎర్రటి కాగితం పొట్లం విప్పి అందులో ఉన్న ఉంగరం తీసి పెట్టండి అంటూ మంత్రాలు చదువుతూనే ఆజ్ఞాపించాడు. చందు ఒకసారి తాతగారి వైపు చూశాడు. తర్వాత అక్కడ కూర్చుని ఉన్న అందరినీ పరిశీలించాడు. ఆ క్షణంలో అతనికి బయటికి పారిపోవాలనిపించింది. కానీ తాతయ్య కల్నల్ వెళ్ళిపోయిన తర్వాత చేసిన గొడవ గుర్తుకొచ్చింది. ఇప్పుడు తాను కాదంటే దాన్ని ఆయన ఎంత అవమానంగా భావిస్తారో అర్థమైంది. కానియండి, టైం అవుతోంది పురోహితుడు తరిమినట్టుగా అన్నాడు. చందు ఉంగరం తీసుకుని గిరిజ దగ్గరకు వచ్చాడు. గిరిజ చెయ్యి చాచింది. ఆ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు చందు. ఒక్క క్షణం పొడుగ్గా సుకుమారంగా ఉన్న ఆ వేళ్ల కొనలు చిరుచెమటలతో మెరుస్తున్నాయి. అతను కళ్ళెత్తి గిరిజ ముఖం వైపు చూశాడు. గిరిజ తల దించుకునుంది. ఆ కన్రెప్పలు భారంగా కిందకి వాలి ఉన్నాయి. పెట్టండి త్వరగా పురోహితుడు మంత్రాలు చదువుతూనే మళ్ళీ హెచ్చరిక చేశాడు. చందు గిరిజ వేలికి ఉంగరం తొడిగాడు. అతని హృదయంలో బాధ, కోపం, నిస్సహాయత్వం సుడితిరిగాయి. శేషారత్నం చప్పట్లు కొడుతూ అన్నాడు. భేష్, మొత్తానికి మీ తాతయ్యే గెలిచాడు. పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న నీ మెడలోంచి పెళ్లి చేస్తున్నాడు.
డాక్టర్ గారు వచ్చి చందుని అభిమానించారు. మీ తాతయ్యకి ఇప్పటికైనా మనశ్శాంతి కలగజేశావు, అదే 10,000 అన్నారు. సూరి వచ్చి చందుని కౌగిలించుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నా కోవలోకి వచ్చేసావు, నాకెంతో సంతోషంగా ఉందిరా చందు అన్నాడు. శేషారత్నం గారి భార్య, డాక్టర్ గారి భార్య వచ్చి గిరిజ ముఖాన బొట్టు పెట్టి పువ్వులు పళ్ళు ఇచ్చారు. తర్వాత వెళ్ళి కూర్చుని, ఈ అమ్మాయి ఎవరు, ఊరు పేరు కూడా మనం వినలేదే అని గుసగుసలాడారు. పురోహితుడు తాంబూలం పెట్టిన కొత్త బట్టలు ఒకరికొకరు పరస్పరం ఇచ్చేలా చేశాడు. గిరిజ లోపలికి వెళ్ళి కొత్త చీర కట్టుకుని పువ్వులు పెట్టుకొచ్చింది. గిరిజ ఒంటి మీద జడలో పూలు తప్ప ఎలాంటి అలంకరణలు లేవు. అయినా కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకోగానే ఆ అమ్మాయికి పెళ్లి కళ వచ్చేసింది. రాజగోపాలరావు గారికి గిరిజ కట్టుకున్న కొత్త చీర చూస్తే తమాషాగా అనిపించింది. ఆ రోజు ఊరు వెళ్ళిపోతుందని తన కోసం ఇది ఎన్నిక చేసి కొంటున్నప్పుడు ఇదే ప్రధానం చీర అవుతుందని ఆయన కల్లో కూడా అనుకోలేదు. చందు కొత్త బట్టలు కట్టుకోలేదు. వేసుకున్నవి బాగానే ఉన్నాయి అంటూ కూర్చున్నాడు. సాయన్న 2 పూలదండలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. ఇవెందుకు సాయన్న అంటూ చందు విసుక్కున్నాడు. నేను స్వయంగా కట్టాను, వేసుకోండి బాబు అన్నాడు. సాయన్న మాటలు కాదనలేక పరస్పరం పూలదండలు మార్చుకున్నారు. ఈ తతంగం అంతా చకచకా 10 నిమిషాల్లో జరిగిపోయింది. కాఫీలు ఫలహారాలు ముగియగానే వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. గిరిజ లోపలికి వెళ్ళిపోయింది. చందు గబగబా తాతగారి గదిలోకి వచ్చాడు. అతని ముఖం రక్తం చిందుతున్నంత ఎర్రగా కంది ఉంది. తాతయ్య, ఈ తతంగానికి నీకు ఇంకెవ్వరు దొరకలేదా? ఆ అమ్మాయే దొరికిందా అన్నాడు ఆవేశంగా. తతంగమా? తతంగం కాకపోతే ఏమిటిది? పెళ్ళికి ఎంత ఆర్భాటం దేనికి? అదొక ఆచారం కదరా. నువ్వు ఈ అమ్మాయి అని నాకెందుకు చెప్పలేదు? చెప్పనవసరం లేదని నువ్వేగా అన్నావు. అన్నాను, బుద్ధి తక్కువై అన్నాను. గిరిజకేమైందిరా? ఏం తక్కువైంది? ఏం తక్కువ కాలేదు, కానీ అతను చెప్పలేకపోయాడు. ఏమిటది? చెప్పేసేయ్. నీకెలా చెప్పాలి? ఓ గాడ్, నాకు నరకం అప్పుడే మొదలైందన్నమాట అంటూ తలుపు మీద కసిగా గుద్దాడు. నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కానీ అంటూ నిస్సహాయంగా చూశాడు. అతని కళ్ళు వలలో చిక్కుకున్న చేప పిల్లలా ఉన్నాయి. గిరిజకి తనంటే గౌరవం ఉంది. అంతవరకు అతనికి అది బానే ఉంది. తాతయ్య ఈ పెళ్ళి అనే వలలోకి తనతో పాటు ఆమెను కూడా లాగుతాడని కల్లో కూడా అనుకోలేదు. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్ళి అనే మొక్కుబడి తీర్చుకుని తర్వాత అమ్మాయిని వదిలేసి చేతులు దులుపుకోవాలని అనుకున్నాడు. ఇది అతను వేసుకున్న పథకానికి మొదట్లోనే గొడ్డలి పెట్టయింది. చందు ఆ బాధని కక్కలేక మింగలేక సతమతమవుతున్నాడు. చందు, నువ్వు పెళ్లి చేసుకుంటాన్నావు, పిల్లని చూడమని అన్నావు, చూశాను. నాకు తెలిసినంత వరకు నేను నీకు తగిన రూపవతిని గుణవతిని చూశాననే అనుకుంటున్నాను. ఇందులో నా తప్పేం లేదు అన్నారాయన. చందు ఇంకేం చెప్పలేనట్టుగా గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. మరుక్షణం అతను ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. గిరిజ గదిలో మంచం మీద కూర్చుని ఉంది. ఆమె దృష్టి ఒళ్ళో ఉన్న ఎడం చేతి మీదనే నిలిచి ఉంది. ఆ చేతికి గంట క్రితం లేని అందం ఏదో కొత్తగా వచ్చినట్టుగా ఉంది. కుడి చేతితో ఉంగరాన్ని సరిచేసుకుంది. ఇంకా ఆమె స్వప్నావిష్టురాలిలాగానే ఉంది. చందు తన చేతిని అందుకోగానే ఆమె శరీరం అంతా అద్భుతమైన అనుభవం పొందుతున్నట్లుగా అయ్యింది. ఆ భావం ఏ భాషకి అందనిది. తన శరీరం ఎంతో తేలికైనట్టు, ఈ అనంత విశ్వంలో తను అతి ప్రధానమైన భాగంగా ఉన్నట్టు అనిపించింది. ఆ తేలిపోవడంలో ఒక అనిర్వచనీయమైన సుఖం పొందింది. అక్కా, రవి దగ్గరకొచ్చాడు. మంచం మీద గిరిజకెదురుగా కూర్చున్నాడు. గిరిజ వేలికున్న ఉంగరం చూస్తూ అన్నాడు, అక్క, ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా? ఏమనిపిస్తోంది అన్నట్టుగా చూసింది. ఆ రోజు విజయవాడ రైల్వే స్టేషన్లో పెట్టె పోయిందని నేను బాధపడుతూ ఉంటే నువ్వేమన్నావో గుర్తుందా? ఏమన్నాను? ఏది వచ్చినా మన మంచికే అనుకుంటాను అన్నావు. సరిగ్గా అలాగే జరిగింది. ఆ రోజున మన పెట్టె పోకుండా రైలు వెళ్ళిపోకుండా ఉంటే అప్పుడు ఇంకొక రకంగా ఉండేదేమో. గిరిజ అవునన్నట్లు తల ఊపింది. ఏమిటోరా, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావడం లేదు. నాకింకా ఇదంతా కలలాగానే ఉంది, నమ్మలేకపోతున్నాను అంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది అన్నాడు రవి. 10 రోజుల తర్వాత గిరిజ పడక గదిలో దిండు మీదకి వెనక్కి వాలి పడుకునుంది. తన మెడలో మంగళసూత్రాలు మెరుస్తున్నాయి.
చీర కుచ్చెళ్ళు కింద నుంచి పాదం కదిపినప్పుడు కాలి వేలుకున్న మట్టే తన అందం చూపించటానికి తాపత్రయపడుతోన్నట్టుగా ఉంది. గిరిజ చేతిలో ఉత్తరం ఉంది. అది విజయవాడ నుంచి లక్ష్మి రాసింది. గిరిజ అప్పటికి రెండోసారి ఆ ఉత్తరం చదువుతోంది. అందులో ఇలా ఉంది: గిరిజ, నీ ఉత్తరం అందింది. నీ పెళ్లి శుభలేఖ కూడా అందింది. ఆ రెండు చూడగానే నాకు మతి పోయింది. ఎవరి చంద్రశేఖర్ ఇంత హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఆ రాజగోపాలరావు గారి పరిచయం ఏమిటి? నువ్వు అబద్ధం చెప్పవు కనుక నమ్మాల్సి వస్తోంది, కానీ లేకపోతే ఇదంతా ఒక కట్టు కథలా ఉంది. ముక్కు మొహం తెలియని ఒక అపరిచిత వ్యక్తితో నువ్వెంత తొందరగా పెళ్లి కొప్పుకున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసిన గిరిజవేనా అనిపిస్తోంది. పెళ్లిని గురించి నువ్వు చెప్పిన మాటలన్నీ ఏమైపోయాయి? అవన్నీ గాలికి వదిలేసేటంత ఆకర్షణ నీకేం కనిపించిందక్కడ? అతని పరిచయం తక్కువేనని, అతని అభిరుచులేమిటో కూడా నీకు తెలియవని రాశావు. మరి అలాంటి వ్యక్తితో అంత త్వరగా ఎందుకు పెళ్లి కొప్పుకున్నావు? రాజగోపాలరావు గారి డబ్బును చూసా? అవును, అంతే అయ్యుంటుంది. ఆ డబ్బు వ్యామోహంలో పడ్డ నీ బుర్ర మొద్దుబారి ఇంకేమీ ఆలోచించలేకపోయి ఉంటుందని అనుకుంటున్నాను. అమ్మకి ఒంట్లో బాగోలేదని ఉత్తరం వస్తే చూడ్డానికి వచ్చాను నేను. ఏలూరు నుంచి మదన్నయ్య కూడా వచ్చాడు. పోస్ట్ మ్యాన్ రాగానే తనే గబగబా ఎదురెళ్ళి ఉత్తరాలు తీసుకున్నాడు. నీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూడగానే గిరిజ రాసింది అంటూ ఎంతో సంతోషంగా చించి చదివాడు. అది చదువుతుండగానే వాడి ముఖం వెలవెలబోయింది. నాకు భయం వేసింది. ఏమిటన్నయ్య, రవి క్షేమంగా ఉన్నాడు కదా అన్నాను. అన్నయ్య తలూపాడు. గిరిజకి పెళ్ళిట అంటూ ఆ ఉత్తరం శుభలేఖ నా చేతిలో పెట్టి గదిలోకెళ్ళి తలుపులు మూసుకున్నాడు. నేను ఉత్తరం చదివాను గిరిజ. నువ్వు మా వెన్నులో పొడిచావు. మా అన్నయ్యని మోసం చేశావు. నీ అవసరాలకి వాడిని బాగా వాడుకుని తర్వాత గడ్డి పరకలా తీసిపారేశావు. మీ ఇద్దరి మధ్య ఉన్న చనువు స్నేహం అంత త్వరగా ఎలా మర్చిపోయావు? నువ్వు మనిషివేనా? అవునులే, ఆ తప్పు నీది కాదు, ఆ పాపిష్టి డబ్బుది. అది మనిషి చేత గడ్డి తినిపిస్తుంది అనడానికి మా కళ్ళెదురుగా కనిపిస్తున్న నువ్వే చక్కటి సాక్ష్యం. గిరిజ, అన్నయ్య మనసు నీకు తెలియదు. అన్నయ్య మీ నాన్న పోయిన తర్వాత నిన్నెంతగా ఆదుకున్నాడు. మా అమ్మ తిట్లు కూడా లక్ష్య పెట్టకుండా నీకెంత సాయం చేశాడు. డబ్బు మోజులో పడ్డ నువ్వు ఆ స్నేహాన్నంతటినీ నిర్దయగా వెరపు లేకుండా కత్తిరించేసి తెగతెంపులు చేసుకున్నావు. నేను నీకు చెబుతున్నాను, ఇలా నమ్మిన వాళ్ళని మోసం చేసిన వాళ్ళెవ్వరూ బాగుపడరు. నాకు తెలుసు. అన్నయ్యకి మంచి సంబంధాలు వస్తే ఉద్యోగం దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ అమ్మ దగ్గర తప్పించుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకోసం. నేను గిరిజని తప్ప ఎవ్వరినీ చేసుకోను. ఇది ఇప్పుడే అమ్మకి చెప్పను. చెప్పానంటే గిరిజ మీద పోట్లాడుతుంది. నాకు ఉద్యోగం రాగానే గిరిజను చేసుకుంటానని చెబుతాను అన్నాడు నాతో. నీ మీద అంత అభిమానం ప్రేమ నింపుకున్న అన్నయ్య మనసులో నువ్వు విషం గుమ్మరించావు. మాకు శుభలేఖ పంపడానికి నీకు సిగ్గెలా లేకపోయింది అని అడుగుతున్నాను. నేను మహారాణినవుతున్నాను చూడండి అనే గొప్ప కోసమా, లేక మేం పెళ్ళికొచ్చి నీ వైభవం అంతా చూసి మేము ఎంత అల్పమైన వాళ్ళమో తెలుసుకోవాలనా? గిరిజ, దేవుళ్ళంట అన్నయ్యని ఇంత మోసం చేసినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎదురుగా కనిపిస్తే ఎడాపెడా చెంపలు వాయించుండేదాన్ని. ఇంత మోటుగా రాస్తున్నానంటే నేను ఎంత బాధకి గురయ్యానో అర్థం చేసుకో. గిరిజ, నేను చెబుతున్నాను, ఈ ప్రపంచంలో డబ్బే సర్వస్వం అనుకునే వాళ్ళు పరమ మూర్ఖులు. డబ్బుతో లభించేవి చాలా ఉన్నా డబ్బుతో కొనలేనివి కూడా కొన్నున్నాయి. అందులో స్నేహం, మంచి మనసు ముఖ్యమైనవి. అయినా నీకిప్పుడు మాలాంటి స్నేహితులు ఎందుకు? పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలయ్యాయి కాబోలు. రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే చేదరించుకుంటావేమో. చివరిసారిగా చెప్తున్నాను, దయుంచి ఇక ముందు ఎప్పుడు ఉత్తరాలు రాయకు. మా పరిచయం ఒక పీడకలలాగా మర్చిపో. నువ్వు చాలా తెలివిగలదానివి. నిచ్చెనలో పైమెట్టెక్కాలంటే కింద మెట్టు వదిలేయాలని తెలిసిన గడుసుదానివి. నా మనసు నాకు బాగా చెబుతోంది. ఎప్పటికైనా సరే ఒకనాటికి మా అన్నయ్య విలువేంటో నీకు తెలుస్తుంది. ఆ రోజు తప్పకుండా వచ్చి తీరుతుంది. అన్నయ్యని బాధపడొద్దని చెబుతాను. అర్హత లేని ఒక జానకి మనసిచ్చి మోసపోయావు అంటాను. దేవుడు నీకు మేలు చేశాడు కాబట్టే ఆ అమ్మాయికి ఇంకొకరితో పెళ్ళయింది అనుకోమంటాను. ఈ ప్రపంచంలో ఆడపిల్లలకి కొదవేం లేదు. మా అన్నయ్యకి తగిన పిల్ల దొరక్కపోదు. ఇక నుంచైనా నీ నటన మానేసి ఆ చంద్రశేఖర్నైనా ప్రేమించడం నేర్చుకో. ఒకప్పటి స్నేహితురాలిగా నేనిచ్చే ఆఖరి సలహా ఇది. లక్ష్మి.
గిరిజ ఆ ఉత్తరం చదువుతూనే ముఖంలో నెత్తురు చుక్క లేనట్టుగా అయ్యింది. మొట్టమొదట ఆ ఉత్తరం చదవగానే చాలా కోపం వచ్చింది. లక్ష్మి ఆ ఉత్తరం అంతా తన మీద అన్యాయమైన ఆరోపణలతో నింపింది. మధుమూర్తిని తను మోసం చేసిందా? చిచ్చి, ఎప్పుడూ లేదు. అలా చేసుంటే తను నరకానికి పోతుంది. అతన్ని మోసం చేస్తే అది 1000 రెట్లుగా మారి విషనాగులాగా తననే కాటువేస్తుంది. గిరిజ ఆలోచనలో పడింది. మధుమూర్తి తను మంచి స్నేహితులు, కానీ ఇద్దరూ ఏనాడు ఆ పరిధిని దాటనేలేదు. అతను తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడనే సంగతే తనకి తెలియదు. ఆ ఉత్తరం అంతట్లోకి గిరిజని శూలంగా మారి చీలుస్తోన్న విషయం చంద్రశేఖర్ని తను డబ్బు వ్యామోహంతో వివాహం చేసుకుంది అనే ఆరోపణ. లక్ష్మి అలా రాసిందని తానేమీ బాధపడనవసరం లేదు. ఎందుకంటే తన పరిస్థితి ఏమిటో, తాను ఎందుకీ పెళ్లి చేసుకుందో ఆమెకు తెలీదు. ఒక్క లక్ష్మే కాదు, చూసిన వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది. రాజగోపాలరావు గారు అప్పుడే చెప్పారు, గిరిజ, చందుకి వాళ్ళ పిల్లల్ని ఇవ్వాలని చాలామంది తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు. వారంతా ఈరోజు చందుకొచ్చిన భార్య తమ పిల్లల కంటే ఎంత గొప్పదో అని చూడ్డానికైనా రిసెప్షన్కి వస్తారు. వాళ్ళకి నువ్వు విచిత్రంగా కనిపిస్తావు. ఏం చూసి చేసుకున్నావు అనే మీమాంస వస్తుంది. వాళ్లలో ఎవరైనా నిన్ను సూటిపోటీగా మాటలంటే నువ్వు మనసుకి పట్టించుకోవద్దు అన్నారు. గిరిజ తలూపింది. సరిగ్గా రావుగారన్న మాటలే అక్షరాలా నిజమయ్యాయి. ఉదయం పెళ్లి జరిగింది. ప్రధానం జరిగినప్పటి నుంచి గిరిజకి ఇదంతా కలలాగే ఉంది. సాయంత్రం రిసెప్షన్కి ఇంకా చాలామంది వచ్చారు. కొంతమంది గిరిజ అందం చూసి చంద్రశేఖర్ చేసుకుని ఉంటాడు అనుకుంటే, మరికొంతమంది అతని తండ్రి తరపు బంధువు అనుకున్నారు. మొత్తానికి ఆ ఊరిలో అన్ని అర్హతలు ఉన్న ఆడపిల్లలు ఎంతమందో ఉండగా, ఎక్కడి నుంచో ఊడిపడిన గిరిజ చందు భార్య అవ్వడం వాళ్ళకి విచిత్రంగానే ఉంది. చందు స్నేహితులు చాలామంది వచ్చారు. వాళ్ళు చందుతో రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అవి ద్వంద్వార్థంగా ఉన్నాయి. చందు, పంజరం తలుపులు నువ్వే మూసుకునేవు, జాగ్రత్త సుమా అన్నాడు రమేష్. నువ్వేం భయపడకు అన్నాడు చందు. వదిలేసుకునే వస్తువు కూడా ఇంత అందంగా ఉండాలా అన్నాడు ఇంకొకతను. ఛత్, నోర్మి వెళ్ళు అంటూ చందు కసిరాడు. చందు పక్కన ఉన్న గిరిజకి వారి మాటల ధోరణి అర్థం కాలేదు. గిరిజ పక్కన కొంచెంసేపే నిలబడ్డాడు చందు. తర్వాత ఫ్రెండ్స్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వచ్చిన ఆహూతులు శుభాకాంక్షలు చెబుతూ బహుమతులు అందిస్తూ చందు ఎక్కడా అని అడుగుతోంటే అదిగో అన్నట్టు లేచి దూరంగా మిత్రబృందంతో ఉన్న అతన్ని చూపించేది. కొంచెం సేపటికి ఇది గమనించిన రావుగారు చందుని మందలించి వెళ్ళి గిరిజ పక్కన నిలబడేట్టు చేశారు. ఆ రాత్రి ప్రతి కన్య జీవితంలోనూ మరువలేని మధురమైన రాత్రి అది. సూర్యకిరణాల నులివెచ్చని కౌగిలి కోసం ఎదురుచూస్తూ సిగ్గుతో రేకులు విచ్చుకుంటున్న మొగ్గల గిరిజ చందు గదిలోకి అడుగుపెట్టింది. చందు ఫ్రెండ్స్కి వీడ్కోలిస్తూ ఇంకా కిందే ఉన్నాడు. రాజగోపాలరావు గారు ఈ వారం రోజుల నుంచి డాక్టర్ ఎంత వారిస్తున్నా వినకుండా తిరగడంతో బాగా అలసిపోయారు. రిసెప్షన్ అవ్వకముందే డాక్టర్ గారు ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపోమని, విశ్రాంతి తీసుకోమని బలవంతంగా లోపలికి పంపేశారు. తన నూతన జీవితానికి స్వాగతం చెబుతోన్న ఆ గదిని ఒక్కసారి కళ్ళతోనే కలియజూసింది గిరిజ. విశాలమైన గది. మధ్యగా పూల తోరణాలు వేళ్లాడదీశారు. తెల్లటి పక్కతో ఉన్న ఏకశయ్య. గోడవారగా అద్దాల బీరువాలో టేప్ రికార్డర్, రేడియో, రికార్డ్స్ ఉన్నాయి. గది మూలగా టేబుల్ లైట్. కింద నీలం ఎరుపు కలిసిన లతలతో మెత్తని తివాచి. గిరిజ మెల్లిగా వెళ్ళి గోడవారగా ఉన్న సోఫాలో కూర్చుంది. గాలికి కర్టెన్లు కదలాడుతున్నాయి. గిరిజ శరీరం చిగురుటాకులా కంపిస్తోంది. ఏ కాస్త శబ్దమైనా అంతెత్తున ఉలిక్కిపడుతోంది. మనసంతా జీవన సంగీత తరంగాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. అదొక నిశ్శబ్ద సంగీతం. వింటోంటే మేనికో హాయి, మనసుకో ఉల్లాసం ఏర్పడుతోంది. అడుగుల చప్పుడైంది. గదిగుమ్మానుకున్న పరదా తొలగింది. చందు లోపలికొచ్చాడు. అక్కడ కూర్చుని ఉన్న గిరిజని చూడగానే అప్రతిభుడైనాడు. కానీ అదొక్క నిమిషమే. వెంటనే చకచక గదిలో ఉన్న బీరువా దగ్గరికి వెళ్ళాడు. అందులో ఉన్న సూట్ కేస్ లాగి మంచం మీద పడేశాడు. పెట్టె తాళం వేసి అది తీసుకువెళ్ళబోయి క్షణం ఆగి అన్నాడు, నేను ఊరు వెళ్తున్నాను. గిరిజ మాట్లాడలేదు. లేచి నిలబడి అతన్నే చూస్తోంది. అతను గిరిజ వైపు కూడా చూడకుండా వెనక్కి తిరగకుండానే అన్నాడు,
నాకు ఈ పెళ్ళి మొదటి నుంచి ఇష్టం లేదు. పెళ్ళంటే పెళ్ళాం, పిల్లలు, బాధ్యత, అదొక పరమ బోర్. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లి చేసుకున్నాను. నీకు త్వరలోనే డైవర్స్ ఇచ్చేస్తాను. నాకు పరాయి వస్తువుని తాకే అలవాటు లేదు. అందుకే నేను నీతో ఎలాంటి సంబంధం పెట్టుకోపోవడం లేదు. దీని గురించి నువ్వు తాతయ్యకి నా మీద ఎలాంటి ఫిర్యాదు చేసినా నాకేం భయం లేదు అని మరుక్షణంలో వెళ్ళిపోయాడు. గిరిజ నిశ్చేష్టురాలయ్యింది. ఏం చెప్పాడు చందు? ఏమన్నాడు? పెళ్ళంటే ఇష్టం లేదా? కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్నాడా? డైవోర్స్ ఇచ్చేస్తాడా? పరాయి వస్తువుని తాకే అలవాట్లేదా? కింద కార్ డోర్ తెరిచిన శబ్దం అయింది. గిరిజ ఉలిక్కిపడింది. సోఫా వెనక ఉన్న కిటికీ పరదాన్ని కంపిస్తోన్న వేళ్లతో పక్కకి లాగి చూసింది. చందు పెట్టె వెనక సీట్లో పడేసి డోరేసి ముందు సీట్లో వచ్చి కూర్చున్నాడు. మరుక్షణం కారు స్టార్ట్ అయింది. గిరిజ చూస్తూ ఉండగానే అది తెల్లటి పావురంలా రయ్యన వెళ్ళిపోయింది. అలాగే చూస్తూ గిరిజకి ఊపిరాడినట్టుగా ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా అనిపించింది. ఏం చేయాలో తను? ఈ అవమానం ఎలా భరించాలి? ఈ మేడ మీద నుంచే దూకేసి మొదటి రాత్రే భార్య ఆత్మహత్య చేసుకుందని లోకం తిట్టేట్టు అతని జీవితం రట్టు చేయాలా? లేక ఇప్పటికిప్పుడు ఎవ్వరికీ తెలియకుండా రవిని తీసుకుని గుట్టుగా వెళ్ళిపోవాలా? ఏం చెయ్యడానికి శక్తి లేని దానిలా అయ్యింది. ఈ నీరసం ఏమిటి? ఈ గుండెల్లో ఈ బాధ ఏమిటి? గిరిజ నిలబడటానికి శక్తి లేనట్టుగా సోఫాలో కూలబడిపోయింది. ఏడుపు వచ్చేసింది. పెళ్ళి అంటే తను కోరుకున్నదేమిటి? ఇప్పుడు ఇలా జరిగిందేంటి? అందుకేనా అంటారు ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంటుందని? గిరిజకి ఆ గదిలో ఉన్న ఆ తెల్లటి పక్క, దానికి చేసిన అలంకారం అంతా తనను చూసి వెక్కిరిస్తున్నట్టుగా, పక్కపక్క నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఆ వికృతమైన నవ్వుని భరించలేనట్లుగా తక్షణం అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. రావుగారికి తన మీద ఎనలేని గౌరవం ఉండొచ్చు, కానీ ఆ గౌరవం చందు చేసిన ఈ అవమానాన్ని క్షమించి ఊరుకోమని అండం లేదు. గిరిజ ఒంటి మీదున్న ఒక్కొక్క నగే ఒలిచి సోఫా మీద పెట్టేసింది. జడలో పూలు పీకి కింద పడేసింది. రవిని తీసుకుని ఆ క్షణంలోనే వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుని గదిలో నుంచి బయటికి రాబోయింది. చందు తనని ఏమనుకుంటున్నాడు? ఆడపిల్లంటే మేకపిల్ల అనుకున్నాడా? పెళ్లి చేసుకోవడం అంటే ఆడపిల్ల మెడలో 3 ముళ్ళు వేయటమేగా అనుకుంటున్నాడు కాబోలు. వేసిన తర్వాత తన ఇష్టం వచ్చినప్పుడు అవతలి వ్యక్తితో ప్రమేయం లేకుండా తెంపి పారేసే అధికారం తనకే ఉందనుకుంటున్నాడులా ఉంది. గుమ్మం దాటబోతోన్న గిరిజ ఆగింది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇంత అవమానం పొందిన తర్వాత ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. నిజమే, కానీ చందు చేసిన అవమానానికి అది సమాధానం కాదు. నిశ్శబ్దంగా అంగీకరించిన పద్ధతి అవుతుంది. కాదు, అలా ముమ్మాటికి అవ్వకూడదు. ఈరోజు చందు చేసిన ఈ గాయం గుండెల్లో ఎప్పటికీ మానదు. తనని పెట్టిన ఈ బాధకి కనీసం 10 రెట్లైనా అతను బాధపడి తీరాలి. అలాంటి పరిస్థితులు తను తీసుకురావాలి. అప్పుడు కానీ ఈ అవమానాగ్ని చల్లారదు. తీరని అవమానం జరిగితే పిరికివాళ్ళు, అసమర్థులు దాన్ని భరించి మౌనంగా ఉండిపోతారు. అదే ధైర్యం గలవాళ్ళు, సమర్థులు అయితే తిప్పి కొడతారు. అప్పుడు కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఈరోజు చందు తన గుండెల్లో అగ్ని రగిలించాడు. ఇది అతని వరకు వ్యాపించి అతని శాంతిని, ఆనందాన్ని నిర్దయగా దహించి వేయాలి. తనకి తెలివితేటలుంటే అలాగే చెయ్యాలి. అప్పుడు వెళ్ళిపోవాలి. అంతేగాని ఇప్పుడు కాదు వెళ్ళాల్సింది. గిరిజ లోపలికి తిరిగి వచ్చింది. తీసేసిన నగలు ఒక్కొక్కటి మళ్ళీ పెట్టుకుంది. ఆ సోఫా మీదే పడుకుంది. ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది. పెళ్లి గురించి తన తియ్యటి కల ఏమైంది? పగటి కలలా మారి వెక్కిరిస్తోంది. మర్నాడు ఉదయం గిరిజ లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని కిందకు వచ్చేసరికి చాలా ఆలస్యం అయింది. రాజగోపాలరావు గారు అప్పటికే లేచి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. గిరిజ అక్కడికి వచ్చినప్పుడు ఆయన గిరిజ వైపు చూశారు. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ ముఖంలో బలంగా వీస్తున్న తుఫాన్ని అణిచివేస్తోన్న సహనం కనిపిస్తోంది. గిరిజ కూడా ఆయన వైపే చూసింది. ఆయన కళ్ళు బాధగా, సిగ్గుపడుతున్నట్లుగా ఉన్నాయి. సాయన్న రాత్రి చందు వెళ్ళిపోయిన సంగతి చెప్పినట్టున్నాడు. రామ్మా రా అన్నారు. గిరిజొచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. చందు బెంగుళూరు వెళ్ళాడట కదా? అవును, ఆయన నిట్టూర్చారు. గిరిజ ఆయన కప్పులోకి డికాషన్ ఉంచి పాలు పోసి కాఫీ కలుపుతోంది.
ఆయన మెల్లని స్వరంతో అన్నారు, గిరిజ, నేను నేను నీకు మొదటే ఆ స్నేహితుల గురించి చెప్పాను. వాడి మీద కోపం తెచ్చుకోకు అన్నారు. క్షణం ఆగి గిరిజ అంది, నాకెందుకు కోపం బాబుగారు? నేను నేను ఈ పెళ్ళి ఎవరి కోసం చేసుకున్నాను? రవి కోసం. ఆ మాట గుర్తు చేసుకుంటే నాకేం బాధ అనిపించటం లేదు. కాఫీ తాగండి అంటూ అందించింది. కప్పు అందుకున్న ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆ ముఖంలో అపారమైన ధైర్య విశ్వాసాలు కనిపిస్తున్నాయి. యుద్ధంలో చిత్తుగా ఓడిపోయినా కూడా మహాసేనాని తన సేనలతో ప్రయత్నిస్తే విజయం తప్పకుండా మనదే అనుకుంటున్నట్టుగా ఉంది. గిరిజకి అవమానం ఓటమి కలిగితే కలగవచ్చు, కానీ వాటిని కాస్త కూడా పైకి కనబరచనీయడం లేదు. ఆ క్షణంలో ఆ అమ్మాయి పట్ల ఆయనకున్న గౌరవాభిమానాలు రెట్టింపయ్యాయి. కాఫీ తాగుతూ అన్నారాయన, గిరిజ, ఇది నీ వ్యక్తిత్వానికి ఒక పరీక్ష అనుకో. పరీక్ష? మీరు పరీక్ష అంటే నాకు చాలా పట్టుదల వస్తుంది. ఏ పరీక్షకి కూర్చున్నా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం నాకు అలవాటు అంది. ఆ పట్టుదల రావాలనే నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, నువ్వు ఈ పరీక్షని ప్రథమ శ్రేణిలో పాస్ అవ్వడానికి నా సాయశక్తులా నేను కూడా సాయం చేస్తాను అన్నారాయన. తన కప్పులోకి కాఫీ వంపుకుంటోన్న గిరిజ ఆయన వైపు చూసింది. ఆ కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరిగాయి. చప్పున తలదించుకుంది. ఆయన జేబులోంచి తాళం చెవులు తీసి గిరిజకు అందించారు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యతని నువ్వే తీసుకో. గిరిజ వాటి వైపు చూసి తలని అయిష్టంగా తిప్పింది. ఎప్పటికైనా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేదాన్ని, పరాయిదాన్ని. నాకెందుకు బాబుగారు ఈ బాధ్యత? వద్దు. గిరిజ, అలా అనకు. చందు గారాబంతో చెడిపోయిన మంచి కుర్రాడు. మంచి ముత్యం బురదలో పడిందనుకో, కడిగి తీసుకోవడంలో తప్పేం లేదు కదా. తీసుకో తాళాలు. ఇవి తాళాలు కాదు, నా ఇంటి పరువు ప్రతిష్టలు. నీకు స్వయంగా నేనే అప్పగిస్తున్నాను. వీటిని ఎలా కాపాడుకుంటావో. నా ఆరోగ్యం మీద నాకేమాత్రం నమ్మకం లేకుండా ఉంది. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. నువ్వు చందు మీద కినుక వహించకు. ఆ బాధ్యత లేని తనం కూడా ఒక వ్యాధే. రవిని నువ్వు ఏ విధంగా అయితే పట్టుదలతో శ్రమపడి కృషి చేసి ఆ వ్యాధి నుంచి రక్షించావో, చందుని కూడా ఈ వ్యాధి నుంచి రక్షించాలి. ఈ పూట నుంచి ఈ ఇంట్లో నీ మాట వేదవాక్ అవుతుంది. నేను ఉన్నప్పుడే ఇది బాగా అలవాటు చేస్తే నేను లేని రోజున ఇక నీతో పేచీ పడడు. అయినా నువ్వు ఇల్లుని ఎలా మేనేజ్ చేసుకుంటావో కళ్ళారా చూసుకోవాలని నాకు కూడా ఉంది. నాకు తెలుసు, బాధ్యతకి భయపడే మనిషివి నువ్వు కాదు. గిరిజ ఆయన వైపు చూసింది. ఆ కళ్ళల్లో ఈ పని నువ్వు చెయ్యగలవా లేదా అన్న ఛాలెంజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తాళం చెవులు తీసుకుంది. ఆ క్షణం నుంచి గిరిజ మనసు యుద్ధానికి ఆయత్తమైన సైనికుడిలాగా ఉంది. చందు స్నేహితులతో చివరికి తన అదృష్టంతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధమైంది గిరిజ. 10 రోజులు గడిచాయి. చందు ఇంకా ఇంటికి రాలేదు. ఆ 10 రోజుల్లో రాజగోపాలరావు గారి ఆధ్వర్యంలో గిరిజ ఆ ఇంటి అధికారాలు బాగానే అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఇంట్లోకి ఏది కావాలన్నా సాయన్న కానీ వంట మనిషి కానీ గిరిజనే అడగాలి. మేనేజర్ ఏ రోజుకు ఆ రోజు జమా ఖర్చులు రాజగోపాలరావు గారికి కాకుండా గిరిజకి చూపించాలి. తాళం చెవులు చూసుకుంటూ అనుకుంది, ఈ పెళ్లి వల్ల నాకు రవంత సుఖం లేదు కానీ బాధ్యత మాత్రం బాగానే ఉంది. గిరిజ ఆ రోజు కూర్చుని మధుమూర్తికి ఇదంతా ఉత్తరం రాసింది. ఇంతలో సాయన్న, అమ్మా మీకు ఉత్తరం వచ్చింది అంటూ తెచ్చిచ్చాడు. అది లక్ష్మి రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం చదవగానే గిరిజకి వడగాడ్పు కొట్టినట్టు అయ్యింది. తమ ఈ వివాహ నిశ్చయం ఎలాంటి పరిస్థితిలో జరిగిందో తెలియజేస్తూ మధుకి ఉత్తరం రాసింది. లక్ష్మిని తీసుకుని తప్పకుండా రమ్మనమని మరీ అర్థించింది. కానీ మధు నుంచి జవాబు లేదు. పెళ్ళికి కూడా అతను రాలేదు. ఈరోజు లక్ష్మి దగ్గర నుంచి ఈ జవాబు వచ్చింది. ఇదివరకు ఏమైనా బాధ కలిగితే వెంటనే అది మధుకి చెప్పేసి ఆ భారం దించుకునేది. ఇప్పుడు ఆ తలుపులు కూడా మూసేసుకున్నాయి. గిరిజ లేచి వెళ్ళి తను మధుకి రాసిన ఉత్తరం చించి ముక్కలు చేసి బయట పారేసింది. గిరిజకి భరించలేని ఒంటరితనంగా అనిపించింది. దిండులో తలదూర్చుకుంది. భగవంతుడా, ఎందుకు ఇలా చేశావు అనుకోసాగింది. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.